తుని రోటరీ ఫంక్షన్ హాల్లో టీం రక్ష ఆధ్వర్యంలో తొలి అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేటి తరం యువతను డ్రగ్స్, మొబైల్ అడిక్షన్, ఆన్లైన్ బెట్టింగ్, ఈవ్ టీజింగ్, ర్యాషింగ్ డ్రైవింగ్ వంటి చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీం రక్ష ప్రాజెక్ట్ చైర్మన్ కె కిషోర్ రెడ్డి తెలిపారు. తొలి దశలో భాగంగా శ్రీ ప్రకాష్ తుని క్యాంపస్ కు చెందిన 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న 320 మంది విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మొబైల్ వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రముఖ స్పీకర్ శ్రీమతి శ్రీ సుమా బ్రహ్మరాంబ అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సిహెచ్ విజయప్రకాష్, విశిష్ట అతిథిగా శర్మ మాస్టర్ పాల్గొన్నారు. ఇది జాయింట్ ఫ్యామిలీ అంటే ఫాదర్ మదర్ ఉంటే కూడా జాయింట్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయా అని అడిగిందండి. అంటే ఫాదర్ మదర్ కూడా కలిసి ఉండకుండా ఉన్న ఫ్యామిలీస్ బాగా పెరిగిపోతుంది. ఓన్లీ మదర్ విత్ చైల్డ్ కానీ లేదా ఫాదర్ విత్ చైల్డ్ కానీ ఉండే ఫ్యామిలీస్ బాగా పెరిగిపోతుంది. సో మనకి తునిలో అటువంటి ప్రాబ్లమ్స్ చాలా రేర్గా ఉంటాయి. మీరందరూ కూడా చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులతో ఉండే రోజులు అత్యంత హ్యాపీయెస్ట్ డేస్ అన్నమాట. ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే హ్యాపీ డేస్ అని సినిమా తీశారు, కానీ నా లెక్క అయితే మీ ఏజ్ చాలా అత్యంత హ్యాపీయెస్ట్ డేస్. ఎందుకంటే మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే అమ్మకో, నాన్నకో, టీచర్కో, ఇంకా ఫ్రెండ్కో ఎవరికో చెప్పుకోవడానికి చాలా మంది ఉంటారు. అవునా? చాలా హ్యాపీ డేస్. మీకంటే ఏదో చేసేయాలి, ఏదో తప్పనది ఉంది. ఇంకెవరు చెప్తారు? టీచర్స్ ఏమి అన్నానికి రాలేదు, ఏమి అన్నానికి రాలేదు. మరి అలాగే భయం అనేది ఎలా తెలుస్తుంది? ఒక 15 ఏళ్ల పిల్ల ప్రొవోకేట్ చేస్తే నోటుకు వచ్చినట్టు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నోటుకు వచ్చినట్టు తింటే దాన్ని కొంతమంది ఆస్వాదించారు. కానీ తల్లి ఏం చెప్పిందంటే చాలా పొరపాటు చేసిందని చెప్పి తర్వాత పశ్చాత్తాపం నోటుకు వచ్చినట్టు తింకించారు. అది మాకు తెలియజేసాం, సారీ, ఎక్స్క్యూజ్ మీ అంటే అది ఇంకా అగ్రెసివ్ వేసేసుకుంటే అందువల్ల అలాంటి కెలామిటీలో మనం ఉన్నాం కాబట్టి. కానీ కంగారు పడవలసిన పని లేదు, ప్యానిక్ అయిపోవాల్సిన పని లేదు. ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక అబ్బాయి వచ్చాడు, తండ్రి కొడుకు వచ్చాడు. ఏంటంటే సెకండ్ ఛాన్స్ తీసుకోకుండా 2020లో మొదలుపెట్టి 2026కి ఫస్ట్ ఛాన్స్లో ఆర్టికల్షిప్తో సహా సీఏ పూర్తి చేసింది. మీకు ఐఐటి కంటే, మెడిసిన్ కంటే ఐఐఎమ్స్ లేదా ఎయిమ్స్లో సీఏ 10 టైమ్స్ డిఫరెంట్ ఇండియన్ సీఏ. అందుకే చుట్టూ యూరోప్లో కూడా హైలీ రెప్యూటెడ్ డిగ్రీ సర్టిఫికేట్ సీఏ. అదే మరి ఇప్పుడు ఎలా కంప్లీట్ చేసావు అంటే ఏ ఫంక్షన్స్కి నేను అటెండ్ అవ్వలేదు. ఒక కీప్యాడ్ ఫోన్తో కాలక్షేపం చేస్తాను. టైం షెడ్యూల్ పెట్టుకున్నాను, ఆ గదిలో పెట్టుకోవడం, పుస్తకాల నుంచి కూర్చోవాలి. ఏ గాడ్జెట్స్, రీల్స్ ఇవన్నీ పెట్టుకుంటే చేయాలి. మన మధ్యలో ఉన్నాడు. ఇలా కొంతమంది సీరియల్స్లో టాపర్స్లో వచ్చేవాళ్ళు ఒక పక్క సాధిస్తున్నారు, కానీ ఇంకో పక్క వాటికి లోపలిపోయి డిస్ట్రాక్ట్ అయిపోవడం ఇంకో పక్క. సర్వమాస్టర్ గారు చేతుల మీదుగా విజయప్రకాష్ గారి ద్వారా మధ్యప్రదేశ్ మేడం గారి స్పీచ్తో ప్రారంభమవుతున్నది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే టీం రక్ష అన్నది ఒక 2 సంవత్సరాల క్రితం అనుకున్న ప్రోగ్రామ్. ఇది 2 years బ్యాక్ మన మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ గారితో, మన హోమ్ మినిస్టర్ మన మేడం గారు అనిత గారితో ఈ కార్యక్రమం అంటే పోస్ట్ లాంచ్ చేయడం జరిగిందండి. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము ఏమైతే అనుకున్నామో కొన్ని అలాగా అటువంటి ప్రోగ్రామ్సే డిజైన్ చేయడం వల్ల మళ్ళా కలిపి అన్నీ అలా చేస్తే కొంచెం మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుందన్న ఆలోచనతో కొంత టైం తీసుకుని మొదలు పెడదామనే ఆలోచనతో కొంత ఆగి ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసి ప్రతి స్కూల్కి, కాలేజీకి వస్తూ ఉంటాయి. అంటే ఈ టీం రక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎక్కువ మొబైల్ అడిక్షన్, డ్రగ్స్, ఇలాగ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇలాగ కొన్ని అనవసరమైన అలవాట్లు చేసుకుని కెరీర్ని పాడు చేసుకుంటున్నారు. అంటే మీ అందరి ఆలోచనలు మార్చడానికి
ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. అంటే అన్నీ ఒకేసారి చెప్పేస్తే కుదరదు కాబట్టి మీకు కొంచెం భాగాలుగా విడదీసి ఫేజ్ 1 ఫేజ్ 2 అలాగే చెప్పడానికి మొదలుపెట్టి ఈ ఫేజ్ 1 కార్యక్రమంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలాగే మొబైల్ అడిక్షన్ ఈ వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ ఫేజ్ 1లో చెప్తాము. రోజు పందెం పెట్టుకుంటాయి. అప్పుడు కొండ నుంచి చెరువు వరకు పెట్టుకుంటారు. అప్పుడు పందెం మొదలు పెడతాయి. కుందేలు చెట్టుగా పరిగెడుతుంది, కానీ తాబేలు మెల్లిగా వెళ్తుంది. అయితే కుందేలు చూసి చెట్టు కింద పడుకుంది. అప్పుడు గాడి నిద్రకి జారింది. అప్పుడు తాబేలు మెల్లిగా పందెం నడుస్తూ